క్రీస్తునందు ప్రియమైన వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా మనకి ప్రభు అయిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు మాట్లాడి ఉన్నారు. ఆ విషయాలు మాట్లాడుచున్నప్పుడు అది యవనస్తులకు కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ అందరికీ ఉపయోగపడే విషయాలు, తమ జీవితంలో ఏ విధంగా మసలుకోవాలనే విషయాల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఏంటంటే, అది మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని. ఏంటంటే చెడ్డవారి మీదను మంచివారి మీదను, నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను, అందరి మీదను తన వర్షమును కురిపింపజేసి తనను ఉల్లాసంతో ఉంచుతున్నాడు. దేవుడు మనకి కలిగి ఉన్నందుకు మనం చాలా ధన్యకరమైన జీవితం జీవిస్తున్నాం. అని ఏంటంటే మంచివారి మీదను చెడ్డవారి మీదను అంటే ఆయనకి ఎలాంటి పక్షపాతము లేదు. ఆయన చెడ్డవారిని మంచివారిని ఒకలాగా చూస్తాడు. ఈ భూమి మీద మంచివారికి ఎందుకు శ్రమలు వస్తున్నాయని చెప్పేసి ఈ దినాన మనం ఆలోచన చేస్తే శ్రమలు వస్తాయి, చెడ్డవారికి వస్తాయి, మంచివారికి వస్తాయి. కానీ మనము దేవుని యందు నమ్మకం ఉంచున్నాము కాబట్టి మనం ఆ విశ్వాసంతో జీవించాలే తప్ప మంచివారిగా ఉన్నందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయని చెప్పేసి మనం కృంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మన దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఈ లోకం మీద అందరినీ సమానంగా చూసి అందరికీ సమానమైన వర్షము, ఎండ, ఋతువులు, ఫలవంతమైన ఋతువులను ఇవన్నీ మనకి ఇస్తున్నాడు. కానీ మనము జీవించే విధానం ఎలా ఉందంటే ఆయనకు ఎలా ఉండాలి, ఆయన సంబంధించే విధంగా మన జీవితము కలిగి ఉండాలి. అందుకు మనం ఏం చేయాలంటే వాక్యమును చూచు ఆయన చెప్పిన మార్గంలో మనము నడుచుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకొక మాట చూస్తే మనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఈ కొనలోకి వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ద్రుపది హెర్మే అని వాళ్ళకి పేర్లు పెట్టి, ఒక వ్యక్తిని బాగుపరిచినప్పుడు ద్రుపది హెర్మే అనే పేరు పెట్టి వాళ్ళని ఏం చేస్తారంటే పూజిద్దాము, ఒక దండలు వేద్దాం అన్న ఆలోచనతోటి ఆ యొక్క సమాజం వాళ్ళని చూస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారో మనం ఇక్కడ చూడొచ్చు. పౌలు శీల వాళ్ళు ఏం చేస్తున్నారంటే బర్నబాకి ద్రుపది అని చెప్పేసి, ఆయన పెద్దగా ఉంటాడు కాబట్టి హెర్మే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు చూడండి 16, 17 వచనంలో, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువును దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని వారు బిగ్గరగా చెప్పారు. ఆయన ఆకాశం నుండి మీకు వర్షములను ఫలవంతమైన ఋతువులను మనకు దయచేస్తూ ఉన్నాడు. ఇలాంటి మేలు చేత తను తాను గురించి ఆయన చెప్తా ఉన్నాడు. వారు చెప్పిన విషయం ఏంటంటే ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు, మేము కూడా మీలాంటి వారమే, కానీ దేవుని ద్వారా మీ అద్భుత కార్యాలు చేస్తున్నామని చెప్పేసి అక్కడ బర్నబా వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. మనం కూడా ఈ దినాన ఏం చేస్తున్నారంటే చాలామంది ఒక అద్భుత కార్యం జరగగానే ఏం చేస్తారు, మేమే గొప్ప అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు తగ్గింపు స్వభావం ఎలా ఉందంటే, మేము కూడా మీలాంటి మనుషులమే, కానీ ప్రభువుని యేసుక్రీస్తును కలిగి ఉండడం ద్వారా, ఆయన వాక్యమును వినుట ద్వారా, ఆయన వాక్యమును పాటించడం ద్వారా మా జీవితంలో మేము ఎన్నో మేళ్ళు పొందాము, ఈ అద్భుత కార్యం కూడా చేయగలిగామని చెప్పేసి వాళ్ళు నిర్భయంగా ప్రజల సమాజం ముందు చెప్తా ఉన్నారు. చూడండి, ఒకవేళ మనము ఈ యొక్క స్థితిలో ఉండి ఇవన్నీ అనుభవించుకుంటూ ఆయనను కాదని మనం జీవిస్తుంటే ఒకవేళ మీ మనసు మార్చుకోవాలి. చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తుంటారు, అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉంటారు. 1వ అధ్యాయం 6వ వచనం, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తమ కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఏ విధంగా మనల్ని ఏర్పరచుకున్నాను? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని కుమారునిగా అనుగ్రహించుటకై ఆయన జగత్తు పునాది వేయబడ ముందుకే మనల్ని నిర్ణయించుకున్నాడు. చూడండి, ఈనాడు సమాజం ఏ విధంగా తయారవుతుంది. జగత్తు పునాది వేయబడ ముందుకే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఆ ప్రణాళిక తగ్గట్టు మనం జీవిస్తున్నామా లేదా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు యువత ఏ విధంగా జీవిస్తుంది, చెడు వ్యసనాలకు లోబడి దేవుడు ఏ విధంగా అనుకుంటున్నాడో దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా జీవిస్తున్న సమాజం ఈరోజు కనబడుతూ ఉన్నది.
యువకులు ఇప్పటికైనా మేలుకొని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ సమాజంలో యువకుల పాత్ర ఎంతైనా ఉంది. ఎప్పుడైతే అందరికీ సమానమైన వర్షంలో ఋతువులను ఆయన దయచేస్తున్నాడో, మీ మీద కూడా అలాంటి సమానమైన కృప ఆయన చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆయనకు వ్యతిరేకంగా జీవించి యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోయిన సెలవిచ్చిన మాటను మీరు మర్చిపోయి విచ్చలవిడిగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యువత గుర్తించాల్సింది ఏంటంటే, యువత కానీ సమాజం కానీ గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు, అందరినీ రా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ మనమే ఆయనకు దూరంగా జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఆ యేసు యొక్క మాటలు మీ హృదయంలో చేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మన జీవితము ఫలభరితంగా మారుతుంది. అని ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా జీవిస్తే మన జీవితం ఎంత ఫలభరితంగా ఉల్లాసభరితంగా ఉంటుందో, దేవుడు మన గురించి ఎంత సంతోషిస్తాడో అది మనం గమనించాలి. కాబట్టి మనం జీవించే విధానం ఏ విధంగా ఉంది, మనం సమాజంలో ఏ విధంగా జీవిస్తున్నాం, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించాలి, ఒక ప్రత్యేకించబడిన వాడిగా జీవించాలంటే కేవలం బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. వాక్యాన్ని చదువుతూ ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవుడు. కాబట్టి మనము వాటిని గ్రహించి ఆ విధంగా నడుచుకొని సమాజంలో మంచి వ్యక్తిగా జీవించి పరలోకమందున ఫలమును పొందేవారిగా మనం జీవించాలని తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను.